హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వస్థ వండర్స్. నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 100 days ఛాలెంజ్లో ఇది డే 64. నేను 16:8 విండో చేస్తున్నా. 16 hours ఫాస్టింగ్, 8 hours ఈటింగ్ విండో. నా ఈటింగ్ విండో మార్నింగ్ 9 to ఈవినింగ్ 5 o'clock. ఈ రోజు అయితే ఫస్ట్ నేను ఒక ఇన్ఫ్యూజ్డ్ వాటర్ చేసుకుంటున్నాను. సమ్మర్లో ఇవి తీసుకోవడం వల్ల ఏంటంటే మన బాడీ ఎప్పుడు కూడా హైడ్రేటెడ్గా ఉంటుంది, డిహైడ్రేట్ అవ్వకోకుండా. అందుకని చెప్పేసి ఇవైతే రెగ్యులర్గా అయితే తీసుకుంటున్నాను సమ్మర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. ఇందులోకి అయితే ఈరోజు చియా సీడ్స్ యాడ్ చేసుకోలేదు, సబ్జా సీడ్స్ యాడ్ చేసుకున్నాను. సబ్జా సీడ్స్, కొంచెం జింజరు, ఇంకా మింటు, కొన్ని కీరా పీసెస్, ఇంకా ఫైనల్లీ కొన్ని వాటర్ మిలన్ పీసెస్ అయితే యాడ్ చేసుకున్నాను. ఫ్రూట్స్తో చేసుకున్న రోజు చాలా బాగుంటుంది వాటర్ అయితేను. ఇవన్నీ వేసేసి మిక్స్ చేసేసుకుని మార్నింగే ఫస్ట్ ఇవి ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటే నేను ఇవి తీసుకునే టైంకి అయితే మంచిగా సోక్ అయి ఉంటాయి ఇవన్నీ కూడాను. ఇంకా మార్నింగ్ 9 o'clock ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొన్ని డేట్స్ ఇంకా స్ప్రౌట్స్ తీసుకున్నాను. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఈరోజు టమాటా ఇంకా పన్నీర్తో రైస్ ప్రిపేర్ చేసుకున్నాను. ఆ రెసిపీ చూపిస్తాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఈ మధ్య ఆయిల్ అయితే చాలా తగ్గించేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర, అలాగే సన్నగా చాప్ చేసుకుని గార్లిక్ యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కర్రీ లీవ్స్, ఇంకా ఒక చిన్న ఆనియన్, నేను ఓన్లీ 1 personకి చేస్తున్నాను అందుకని కొన్ని ఆనియన్ పీసెస్ యాడ్ చేశాను, వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఇప్పుడు సన్నగా చాప్ చేసుకున్న టమాటాస్ యాడ్ చేసుకోవాలి. సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలి. నేను 3 టమాటాస్, అవి చాలా చిన్నగా ఉన్నాయి అందుకని 3 టమాటాస్ అయితే యాడ్ చేశాను. ఇది 1 personకి కాబట్టి 3 టమాటాస్ యాడ్ చేశాను. ఈ టమాటాస్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని లిడ్ పెట్టి కొంచెం సేపు టమాటాలను మగ్గించుకోవాలి. టమాటాలు ఒక హాఫ్ కుక్ అయిన తర్వాత అప్పుడు మనము స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. దీనిలోకి ఫస్ట్ అయితే సాల్ట్ యాడ్ చేసుకోవాలి, తర్వాత రెడ్ చిల్లీ పౌడరు, ఇంకా కొంచెం పసుపు, ఫైనల్గా ధనియా పౌడర్ అనేది మన చాయిస్, అంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ధనియా పౌడర్ యాడ్ చేస్తున్నాను. వేసుకోకుండా ఏం కాదు, మన చాయిస్ అదైతేను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. టమాటాస్ ఇంకా మసాలా కూడా ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలి. నేను ఓన్లీ 1 personకి కదా, 1 personకి సరిపోను పన్నీర్ అయితే యాడ్ చేసుకున్నాను. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. పన్నీర్ కూడా జస్ట్ ఒక 2 minutes ఫ్రై అయ్యేరాక ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఆ మసాలాస్ అంతా పన్నీర్కి పట్టేటట్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కుక్ చేసుకున్న రైస్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకోవాలి. నేను ఓన్లీ 1 personకి చేస్తాను కదా, 1 personకి ఎంత కావాలో అంతే వేసాను. వేసిన తర్వాత సాల్ట్ ముందులో యాడ్ చేసుకున్నాం కదా, సరిపోను. ఇంకా ఇప్పుడు సాల్ట్ కానీ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఫైనల్గా ఇంకా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడం. చాలా ఈజీగా జస్ట్ 5 minutesలో అయితే చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఈజీగా కూడా ఉంటుంది, హెల్దీగా కూడా ఉంటుంది. ఇంకా నేను లంచ్లోకి అయితే టమాటా పన్నీర్ రైస్ అయితే తీసుకున్నాను. దాంతోపాటు కొంచెం కీరా సలాడ్ తీసుకున్నా. కావాలి అంటే కొంచెం కర్డ్తో రైతా ప్రిపేర్ చేసుకుని అది తీసుకున్నా బాగుంటుంది దీనిలోకి. బట్ నేనైతే ఓన్లీ కొంచెం కీరా సలాడ్ తీసుకుని తిన్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఇది. ఇంకా ఈవినింగ్ డిన్నర్, నా డిన్నర్ 5 o'clockకి. ఆ టైంలో అయితే ఈరోజు నేను ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి నేను కస్టర్డ్ పౌడర్ కానీ షుగర్ కానీ ఏమీ యాడ్ చేయలేదు, యాడ్ చేయకోకుండానే చేసుకున్నాను. ఇంతకు ముందు కూడా నేను ఒక రెసిపీ చూపించాను. ఇది ఇంకొక రెసిపీ, ఇంకొక స్టైల్లో. నేను ఇలా చాలా అంటే ఫ్రూట్ సలాడ్స్ కస్టర్డ్ పౌడర్ లేకోకుండా చాలా విధాలుగా చేస్తాను. ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అయితే చూపిస్తాను. ఈ రోజు అయితే ఎలా చేసుకున్నాను చెప్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లోకి కొన్ని హాట్ మిల్క్ తీసుకోవాలి. మరీ వేడిగా అవసరం లేదు కానీ కొంచెం గోరువెచ్చగా ఉండే మిల్క్ తీసుకుని అందులోకి అయితే కొన్ని మకానా యాడ్ చేసుకోవాలి. నేను ఇది ఓన్లీ 1 personకి చేస్తాను అందుకని కొన్నే తీసుకున్నాను మిల్క్ అయితేను. ఇంకా కాజు కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం డేట్స్ యాడ్ చేసుకోవాలి. ఒక 3 to 4 dates వరకు యాడ్ చేసుకోవాలి మనకు కావాల్సిన స్వీట్నెస్ని బట్టి. ఫైనల్లీ కొంచెం సాఫ్రాన్ అయితే యాడ్ చేసుకోవాలి. సాఫ్రాన్ అనేది మన చాయిస్, కానీ వేసుకుంటే బాగుంటుంది, లేకుంటే అవాయిడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. ఇవన్నీ కూడా ఒక 1 hour పాటు సోక్ చేసుకోవాలి మిల్క్లో. ఇవి సోక్ చేసుకున్న తర్వాత మనం ఫ్రూట్స్ అన్నీ కూడా కట్ చేసుకుని పెట్టుకోవాలి. మనం ఏమేమి ఫ్రూట్స్ వేసుకోవాలనుకున్నామో అవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. ఒక 1 hour తర్వాత ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తగా మిక్సీ చేసుకోవాలి.
బ్లెండర్ ఉంటే బ్లెండర్లో అయితే ఇంకా బాగా వస్తుంది, బట్ నా దగ్గర లేదు, అందుకని మిక్సీ చేసుకున్నాను. ఇంకా ఇప్పుడు మన దగ్గర ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేయొచ్చు. నేనైతే నా దగ్గర ఉన్నవి యాడ్ చేసా. బనానా, యాపిల్, కొన్ని గ్రేప్స్, ఇంకా కొన్ని పొమోగ్రానైట్ సీడ్స్ యాడ్ చేస్తాను. నా దగ్గర ఈ ఫ్రూట్సే ఉన్నాయి, అందుకని ఇంతవరకు అయితే యాడ్ చేస్తాను. ఇది ఓన్లీ 1%కే చేస్తున్నాను, నా వరకే చేసుకుంటున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, మకానా పేస్ట్, అదంతా కూడా ఇందులోకైతే యాడ్ చేసేసుకోవడమేను. మనకి చల్లగా కావాలి అంటే కొంచెం సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే అలాగే తీసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ రెసిపీ అయితే, ఈజీగా చేసుకోవచ్చు, అలాగే హెల్తీ కూడా ఈ రెసిపీ. సమ్మర్లో అయితే ఇలాంటి రెసిపీస్ తీసుకుంటే ఏంటంటే మన బాడీ ఎప్పుడు కూడా డీహైడ్రేట్ అవ్వకుండా హైడ్రేటెడ్గానే ఉంటుంది ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల. నేనైతే ఈ మధ్య రెగ్యులర్గా అయితే ఎక్కువ ఫ్రూట్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఈరోజు నా ఫుడ్ అయితే ఇది. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.